హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలు ఎన్ని రోజుల పాటు ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాలను, ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో బంగాళాఖాతంలో ఏర్పడి తమిళనాడు మీదుగా తీరాన్ని దాటినటువంటి అల్పపీడన కారణంగా భారీ వర్షపాతం నమోదవుతుంది. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప ప్రాంతాల్లో ఇప్పటికే 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇవాళ రేపు కూడా ఈ వర్షాలు ఇదే విధంగా కొనసాగున్నాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది. డిసెంబర్ 13 సాయంత్రం వరకు కూడా భారీ వర్షాలు నమోదవుతాయి నెల్లూరు, ప్రకాశం జిల్లాలో. ఇక ఈ వర్షాలు దక్షిణ తెలంగాణ జిల్లాలో కూడా విస్తరించాయి. మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, వనపర్తి, నాగర్ కర్నూలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు నమోదవుతున్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురినప్పటికీ తేలికపాటి వర్షపాతం నమోదవుతుంది తెలంగాణ ప్రాంతాల్లో. చలి తీవ్రత మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో, మధ్య తెలంగాణ, ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్ర జిల్లాలో భారీగా పెరుగుతుంది. మధ్యాంధ్ర జిల్లాలో 1-2 చోట్ల తేలికపాటి వర్షపాతం ఉంటుంది. మిగతా అన్ని చోట్ల పొడి వాతావరణం. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.